హలో మామ ఎట్లున్నారు అందరూ? సో, ఈరోజు వచ్చేసి నేను షిఫ్ట్‌కి వెళ్తున్నాను. నాకు 2:00 షిఫ్ట్ ఉంది ఆఫ్టర్‌నూన్. సో, టైం వచ్చేసి ఇప్పుడు 1 అవుతుంది. మా ఇంటి నుంచి బస్ స్టాప్‌కి అయితే 5 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో, మీకు ఎదురుంగా కనిపిస్తుంది చూడండి. అది అపోజిట్ బస్ స్టాండ్. బట్ నేను ఇలా స్ట్రెయిట్ వెళ్తే మా బస్ స్టాప్ వచ్చేస్తుంది. సో, ఇదే మా బస్ స్టాప్. ఇక్కడ నుంచి 490 అండ్ H22 2 బసెస్ వెళ్తాయి. సో, మన బస్ వచ్చేసి నంబర్ 490. సో, నేను ఆల్రెడీ బస్‌లోకి కూడా వచ్చేసాను. అయితే మామ ఇక్కడేంటంటే మనకు అప్పుడప్పుడు డైవర్షన్స్ ఉంటాయి. ఆ డైవర్షన్స్ వల్లనే నేను ఈరోజు 3 బస్సులైతే చేంజ్ చేయాల్సొచ్చింది. సో, ఇక్కడ నేను ఇంకో బస్ చేంజ్ చేయాలి. ఇది నా సెకండ్ బస్సు. అండ్ మామ నీకు ఇంకోటి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ప్రెస్ చేస్తున్నాను. అది స్టాప్ బటన్. అది ప్రెస్ చేయగానే మనకు అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తది మామ బస్ స్టాపింగ్ అని చెప్పేసి. దాంతో డ్రైవర్‌కి కూడా ఐడెంటిఫై అయిపోతుంది. సో, నెక్స్ట్ స్టాప్‌లో ఎవరో దిగేవాళ్ళు ఉన్నారని చెప్పేసి అప్పుడు బస్ ఆపేస్తాడు. ఇక్కడ వచ్చేసి నేను సెకండ్ బస్ కూడా నేను దిగేసినాను. ఇప్పుడు నేను పోయేది థర్డ్ బస్ కోసము. సో, అయితే మామ ఇక్కడ నుంచి నా థర్డ్ బస్సు. ఇక్కడేంటంటే మామ మేము ప్రతి బస్ స్టాప్‌లో మీకు అక్కడ డిస్‌ప్లే కనిపిస్తుంది చూడండి. అక్కడ ఏ బస్సు ఏ టైంకి వస్తుంది, ఇంకా ఎన్ని మినిట్స్‌లో ఉందని చెప్పేసి మీకు అక్కడ డిస్‌ప్లే అవుతుంటుంది. సో, దాన్ని బట్టి మీరు అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి బస్ స్టాప్‌లో ఉంటదని నేను చెప్పాను. బట్ ఆల్మోస్ట్ ఉంటది. సో, ఇదే నా థర్డ్ బస్సు. అయితే ఫైనల్లీ నా స్టాప్ కూడా వచ్చేసింది మామ ఇక్కడ. సో, ఇప్పుడేందంటే మామ నా షిఫ్ట్ అయిపోయింది. యాక్చువల్‌గా నా షిఫ్ట్ వచ్చేసి 10:00కి కంప్లీట్ అవ్వాలి. బట్ ఏందంటే కొన్ని రీజన్స్ వల్ల ఒక 40 మినిట్స్ స్టే చేయాల్సొచ్చింది వర్క్‌లోనే. సో, అలా అని చెప్పేసి లేట్ అయిపోయింది. నా బస్ కూడా చాలా లేట్ ఉంది. 15 మినిట్స్ ఏమో ఉంది ఇక్కడ. మా హోటల్ నుంచి అయితే బస్ స్టాప్‌కి 6 మినిట్స్ ఉంటుంది మామ వాక్. సో, ఇది మెయిన్ రోడ్. ఇట్లా మనం కొంచెం ముందుకెళ్ళి రోడ్ క్రాస్ చేయగానే మనకు ముందల బస్ స్టాప్ వచ్చేస్తుంది. నేను బస్ స్టాప్ కూడా చూపిస్తాను అది. 10కి అవ్వాల్సిన షిఫ్ట్ ఈరోజు 10:40కి అయింది. సో, ఇక్కడ నుంచి నా రూమ్‌కి అయితే డిస్టెన్స్ 1 అవర్ ఉంటుంది. ట్రాఫిక్ లేకపోతే మాత్రం తొందరగా వెళ్ళిపోతాను. నైట్‌లో నేను కంపల్సరీ ఇదే రూట్‌లో వెళ్తా మామ. నాకు నైట్‌లో ఈ వ్యూ అంటే ఇక వేరే లెవెల్. అసలు బాగుంటది. చాలా బాగుంటది వ్యూ. నేను ఎప్పుడైనా గానీ నైట్‌లో ఈ వేలో రావడానికి నేను ట్రై చేస్తాను. అండ్ వచ్చేసి ముందల కనిపిస్తుంది అదే నా మా బస్ స్టాపు. ఆల్మోస్ట్ మమ్మల్ని ఇక్కడ 15 మినిట్స్ ఏమో వెయిట్ చేశాను బస్ కోసము. సో, ఫైనల్లీ నా బస్ అయితే వచ్చేసింది. నేను వీడియో తీయలేకపోయినా లోపల యాక్చువల్లీ ఏంటంటే ఫుల్ రష్ ఉండే. సో, నేను యాక్చువల్లీ ఫస్ట్‌లో కూర్చున్నప్పుడు లాస్ట్‌లో కార్నర్‌లో కూర్చున్నాను. సీట్లన్నీ ఏం ఖాళీ లేకుండే. సో, ఫైనల్‌గా అయితే ఏమైంది మామ, ముంగట సీట్ అయితే నాకు దొరికింది. మేమైతే దీన్ని రెండంతరాల బస్సు అంటాం మామ. మీరేమంటారో కామెంట్ చేసేయండి. రెండంతరాల బస్సు అంటారా మీరు? సో, ముంగట వ్యూ బాగుంటుంది మామ. గ్లాస్ ముందలనే ఎందుకో బస్సు మన మీద రొప్పుతున్నట్లు ఫీలింగ్ ఉంటది. సో, ఇక్కడనే బస్సు చేంజ్ చేయాలి. సో, ఇక్కడ నుంచి నా బస్సు 2 మినిట్స్ ఏమో ఉండే అంతే. 2 మినిట్స్ వెయిట్ చేశాను. 2 మినిట్స్‌లో బస్ వచ్చేసింది. సో, అంతలో నేను ఇంటికి కూడా వచ్చేసాను. నేను వీడియో తీయలేకపోయినా, అంత అన్‌కంఫర్టబుల్‌గా ఉండే నాకు బస్సులో ఫుల్ మందే ఉండే. అందుకోసం తీయలేకపోయినా. సో, ఇక్కడ ఏంటంటే మామ నైట్ టైంలో నువ్వు ఫోన్ పట్టుకొని అంటే లైక్ ఫోన్ బయట పట్టుకొని నువ్వు నడుస్తున్నావంటే కాళ్ళు మొక్కాల బ్రో నిజంగా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు ఏందని చెప్పేసి. నైట్ టైంలో అయితే మామ మీరు ఒంటరిగా అయితే బయటకు రాకండి. మీ సేఫ్టీ చూసుకోండి మెయిన్‌గా ఇక్కడ. ఫైనల్‌గా అయితే నేను రూమ్‌కి కూడా వచ్చేసాను మామ. టైం 11:50 అవుతుంది. సో, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్. బాయ్.